మతాల మధ్య చిచ్చులు పెట్టడం బయటకు వచ్చారు. మతాల మధ్య చిచ్చులు పెట్టడం బయటకు వచ్చారు. క్రైస్తవుల మధ్య చిచ్చులు పెట్టడం బయటకు వస్తున్నారు. మనకి క్రైస్తవుల ఉండవా ప్లీజ్ ఉన్నానండి, సెక్రటరీ అవ్వచ్చు రైట్ బ్రదర్. మీరు ఇద్దరు 1 minute మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది సెనెట్ లో హీరింగ్. Now I will speak in English. Now I will speak in yes. Now I will speak in English. 1 minute, brother, please. I am requesting the leaders of America to we have అతి త్వరలో క్రైస్తవుల ఐక్యమత్య వేదిక సృష్టిస్తాం. మీరందరూ కలిసి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ మీరందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ గారు మోదీతో మాట్లాడారు. క్రైస్తవులందరికీ అండగా నిలబడ్డారు. ఇప్పుడు నా మిత్రులు ట్రంప్ గారు సెనెట్ మెజారిటీ లీడర్. భయపడకండి, ధైర్యంగా ఉండండి. నేను నిలబడతాను, మీరు నిలబడండి. థ్యాంక్ యూ. Thank you very much, sir. This is the time for condolences. This is not the political stage. It is for family members. ప్రవీణ్ గారి అకాల మరణానికి మేము చింతిస్తూ దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఫౌండర్ ప్రెసిడెంట్గా మోదస్ గారు మాట్లాడుతూ దెబ్బలు తిన్నాక చచ్చిపోయినాక ఈ మా జనాలంతా అమాయక జనాలు సంఘటితమైనారు. మేము మా దళిత క్రైస్తవులు తరపున మేము ఒకటే వాయిస్ చెప్తున్నాం, సావక ముందు సంఘటితం కాండి, చచ్చిపోయినాక మీ సానుభూతి వాళ్ళకి ఆయనకేం ఆత్మశాంతి మీరు చేకూర్చేది ఏముండదు. ఇది సమాజం గుర్తించుకోవాలి. ఏమి కాకముందే మనం అంతా సంఘటితం కావాలనేదే మా ఉద్దేశం. ఇప్పుడు ప్రవీణ ప్రగాఢగా ఏదైతే పగడాల గారు అకాల మరణాన్ని ప్రతి ఒక్కరు ఈరోజు చింతిస్తూ ముందుకొచ్చారు. ఈ చింతకు ముందే మీరు అందరూ బయటకు వచ్చి మేమంతా ఏకంగా సంఘటితంగా ఉన్నామంటే మీ దోలికి ఎవడు వచ్చాడు ఉండకపోవు. మీరు ఈరోజు యాక్సిడెంట్ అన్నది ఎవరికి తెలియదు. ఇంకా అది ఎవరికి తెలియదు. గవర్నమెంట్ వారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు దానికి ఆదేశాలు జారీ చేసిర్రు. అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ గారు కూడా దాని మీద ఆదేశాలు జారీ చేసి ఎంక్వైరీ చేసిర్రు. నిన్ననే ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. అది ఏదున్నా కానీ ఏ తప్పిదం ఉన్నా వాళ్ళు బయటకు తీసి దాన్ని స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోవడానికి చంద్రబాబు గారు ఆదేశాలు చేసిర్రు. దీనికి మేము చంద్రబాబు గారిని హర్షిస్తూ అదే తెలంగాణలో ఉన్న ప్రజలను కూడా ఏ ఇబ్బంది గురి కాకుండా చూడవలసిన బాధ్యత మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి సభాముఖంగా ఈ ప్రాంగణంలో ఈ ప్రవీణ్ గారి ఏదైతే సానుభూతి వల్లగానికి వచ్చిన మా జనాలకు అందరికీ మేము ఒకటే చెప్తూ మనమంతా ముందే సంఘటితమైదాం. మనకు ఏదైనా ముందే మనం దాన్ని పసిగట్టి మనం ముందుకు పోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని గుర్తుపెట్టుకుంటూ మీరు ఈ అవకాశం మీ వీడియో మిత్రులకు మా వందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రవీణ్ గారు చనిపోయారు కదా, సో ఆయనకు వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది ఎంక్వైరీ విషయంలో? ఇట్లా ప్రభుత్వం దగ్గర నుంచి ఏం సపోర్ట్ లేదండి వాస్తవానికి. నిజం చెప్పాలంటే ఆయన చనిపోయారు, తీసుకొచ్చి ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు అంతే. కానీ దీని గురించి కొంచెం ప్రభుత్వం సీరియస్గా ఎవరైతే దీని గురించి కారకులు అయ్యారో దానికి కొంచెం సీరియస్ యాక్షన్, సీరియస్ ఇన్వెస్టిగేషన్, డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షను దోషించాలనేదే మెయిన్ పాయింట్ ఇక్కడ. అంతకుమించి ఇంకా ఏం లేదు. శిక్ష చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. మళ్ళీ క్రైస్తవుల పైన కానీ లేకపోతే ఈ మధ్య మీరు చూస్తున్నారు క్రైస్తవుల పైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి, విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారంటే మేము ఇంకా తిరగబడతలేదు కాబట్టి. మాకు ఆ దేవుడు మాకు అది చెప్పింది అది కాదు. మాకు దేవుడు ప్రేమించమని చెప్పిండు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పిండు, నీకు పొరుగువాడికి సహాయం చేయమని చెప్పిండు. ఈ విధంగా మాకు దేవుడు చెప్పాడు కాబట్టి మేము చేస్తున్నాం. సో మాకు దేవుడు తిరగబడమని, ఇతరులని కొట్టమని, లేకపోతే మనం ధర్మరక్షకులము, మనం యుద్ధం చేయాలని ఈ విధమైన పోరాటాలు మాకు నేర్పలేదు. మాకు దేవుడు శాంతిని నేర్పించాడు, ప్రేమను నేర్పించాడు. ఆ తత్వంలోనే మేము వెళ్తున్నాం తప్ప మరి ఇంకోటి కాదు. అయితే దీనికి కారకులు ఎవరో ఆల్రెడీ ప్రూఫ్స్ అన్నీ కూడా తెలుస్తున్నాయి. ఎవరు ఫోన్ కాల్స్ చేశారు, ఎవరు బెదిరిస్తున్నారు, ఎవరు వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలిసిపోయినాయి. తెలిసింది కాబట్టి కనీసం దీని మీదైనా పోలీసులు యాక్షన్ తీసుకొని కాల్ డేటాను సంపాదించి ఎవరు బెదిరించారో వారిని తీసుకొచ్చి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా దీని కారకులు వాళ్ళు శిక్ష పడేలాగా చేస్తే సరిపోతుంది. ఇంత తెలిసినా కానీ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటారు? ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళకున్న పవర్స్. ఇప్పుడు మీరే చూస్తున్నారు ఎన్ని మీడియా ఛానల్స్ ఏవేవి మెయిన్ ఇంపార్టెంట్ మీడియా ఛానల్స్ కవరేజ్ చేయట్లేదు.
దీనికి కారణం ఏంటి? అదనమాట. సో దీని వెనకాల ఎవరెవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో, మణిపూర్లో చూసాం ఏం జరిగిందో, ఎంతవరకు న్యాయం జరిగిందో తెలియదు. సేమ్ అదే సాంప్రదాయాన్ని తీసుకొచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని పులుందామని చూస్తున్నారు అనమాట. అది విషయం. అలాగే ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రవీణ్ గారు అయిపోయారు, తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళు అంటే కూడా కొంచెం పోస్టులు పెట్టడం జరుగుతుంది. సో దాన్ని ఏ విధంగా మీరు చూస్తారు? పోస్టులు పెట్టడం అంటే బ్రదర్, ఇక్కడ ఏంటంటే ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో మనం చూడాలి. ఇప్పుడు క్రైస్తవులు పాస్టర్లు కూడా ఎవరిని ద్వేషిస్తూ దూషిస్తూ ఏ పోస్టులు కూడా పెట్టట్లేదు. వాళ్ళు అన్నదానికి, వాళ్ళు ట్రోల్ చేసిన దానికి ఆన్సర్ చెప్తున్నారు యాజ్ పర్ బిబ్లికల్గా. ఇది వాస్తవం అనేది. ఆ పుస్తకాలు చెప్పడం కానీ, దాని గ్రంథాలను వర్ణించి చెప్పడం కానీ, ఇది వాస్తవంగా అది చెప్తున్నారు. వాళ్ళకి అది ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి మంచేదో చెప్పకుండా, వాళ్ళ సంస్కృతంలో ఉన్నటువంటి మంచేదో వారికి చెప్పకుండా మా పైన పడి ఏడుస్తాం అనేది ఎంతవరకు కరెక్టు? మీ దగ్గర మంచి ఏదైనా ఉంటే దాన్ని ప్రమోట్ చేయండి, దాని ద్వారా మీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోండి, మీ వాళ్ళని డెవలప్ చేసుకోండి. అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మెయిన్ ఏంటంటే పాస్టర్లు ఏం చేస్తారంటే సువార్తను ప్రకటిస్తారు. బలవంతంగా మతం ఎట్లా మారుస్తారు? నీ చేత ఛాయ్ తాగిపోయలేను కదా, రూపాయి పెట్టి నీ చేత ఛాయ్ తాగిపోయలేను, బలవంతంగా మతం ఎట్లా మారుస్తాము? అది అసాధ్యం. సువార్త ప్రేమతో ప్రకటిస్తాము, స్వీకరించేది నీది. అది ప్రకటిస్తే మీకు భయం ఎందుకు అవుతుంది? అది ప్రకటిస్తే మీరు ఎందుకు బెదిరిపోతున్నారు? అంతే. మీరు గమనించాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్న సత్యం ఏంటో చెప్పండి. చెప్పడానికి ఏం లేనప్పుడు, సబ్జెక్ట్ లేనప్పుడు భయం పడుతుంది. మా దగ్గర సబ్జెక్ట్ ఉంది, భయపడతారు, చెప్పట్లేదు. అది పాయింట్ ఇక్కడ. అంటే ఇప్పుడు వచ్చేసి ప్రవీణ్ గారు అని ఏదో విధంగా పోయిండు, నెక్స్ట్ వచ్చేసి అజయ్ బాబు టార్గెట్ అనేది అవ్వడం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి ఆంధ్ర తెలంగాణలో మరి క్రైస్తవులు ఆపరేషన్ బాగా చేసి గమనించండి. మన ఇంటి వరకు రాలేదనుకుంటున్నాం, కానీ మన ఇంటి వరకు వచ్చింది. మనం మేలుకోవాలి. ఇప్పుడైనా మనం మేలుకుంటే బాగుంటుంది. అందరం కూడా ఐక్యతగా సేవకులు, పాస్టర్లు, సంఘ కాపర్లు, క్రైస్తవ నాయకులు, సంఘాలు డినామినేషన్లు వదిలిపెట్టేసండి. డినామినేషన్ అన్ని కూడా వదిలిపెట్టండి. బాప్టిస్ట్, సిఎస్ఐ, తెలంగాణ కాదు, అందరం కూడా సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలన్నట్టుగా అందరం కలిసి ఉంటేనే గాని మనం బలం పెరుగుతుంది. దయచేసి గమనించండి. రెండు రాష్ట్రాలున్న క్రైస్తవేతరులారా, క్రైస్తవులారా, దయచేసి మనందరం కూడా కలిసి ఐక్యమత్యంగా ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తి భయపడతాడు. లేకపోతే మాత్రము ఇలాగే ఈరోజు ప్రవీణ్ కావచ్చు, రేపు ఇంకోలు కావచ్చు. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొందాం. అందరం కూడా ఐక్యత కలిగి మనం ఉందాం. దయచేసి గమనించండి. డినామినేషన్లు వదిలిపెట్టేసి అందరం కూడా దీని మీద స్పందించాలి. దయచేసి తెలంగాణలో ఉన్న రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. మనకి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వారు కూడా దీని మీద స్పందించాలి. మరి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దయచేసి స్పందించాలి. ఎందుకంటే క్రైస్తవులు మేము కూడా మీకు ఓట్లేసి గెలిపించాం. కాబట్టి మాకు భద్రత కావాలి, చట్టపరమైన భద్రత కావాలి. కాబట్టి అందరం కూడా నిజంగా మరి స్పందించండి. దీని విషయంలో ఈ సంఘటన విషయంలో మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. దేవుడు నిజంగా వారి కుటుంబాన్ని, ప్రవీణ్ అయ్య గారి కుటుంబాన్ని దేవుడు ఆదరించును గాక, బలపరచును గాక, ధైర్యపరచును గాక. దేవుడు వారికి తోడుగా ఉండి వారిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. నేను రెవరెండ్ డాక్టర్ మంద కుమార్, తెలంగాణ పాస్టర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుని, ఎన్సీఆర్ తరఫున నేషనల్ సలహాదారునిగా ఈ యొక్క ప్రకటన తెలియజేస్తున్నారు. దేవుడు అందరూ కూడా దీవించును గాక. నేను ఖండిస్తున్నాను. ఆమేన్.